ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మన్సుఖ్ మాండవీయతో భేటీ అయిన రేవంత్ క్రీడా అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో ఆతిథ్యాన్ని కేంద్రం పరిశీలించాలని చెప్పారు. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రితోనూ రేవంత్ భేటీ కానున్నారు. బనకచర్ల ఇష్యూపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం కేంద్ర క్రీడా యువజన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో గంటపాటు భేటీ అయిన రేవంత్ కీలక విషయాలపై విజ్ఞప్తులు చేశారు. క్రీడా అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని కోరారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందన్న సీఎం ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని మాండవీయను కోరారు. భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, పాలమూరు వర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన వర్సిటీలో మల్టీపర్పస్ హాల్కు నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్ హకీంపేటలో ఆర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేషనల్ ఫుట్బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలి హాకీ గ్రౌండ్ ఆధునీకరణకు 100 కోట్లు ఇవ్వాలని మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. 2036 ఒలింపిక్కు దేశం ఆతిథ్యమిస్తే కనీసం 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కోరారు. జాతీయ క్రీడాకారులకు గతంలో మాదిరిగానే రైల్వే టికెట్ రాయితీలు ఇవ్వాలని కోరారు రేవంత్. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ క్రీడా, సినీ ప్రముఖులను కలిశారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ హైదరాబాద్ స్పోర్ట్స్ వర్సిటీ గురించి చర్చించారు. ఇటు నటుడు అజయ్ దేవగన్ను కలిసి అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటును ప్రస్తావించారు. ఏఐ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యలపై ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రికి మరోసారి వివరించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించిన కేంద్రం వరద జలాలపై ఏపీని లెక్కలు కోరడంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. దీంతో సిఆర్ పాటిల్తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 మందికి పైగా మహిళలు ఎమ్మెల్యేలు అవుతారన్నారు. భవిష్యత్తులో మహిళలే రాష్ట్రంలో పరిపాలన చేస్తారని తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రుద్రాక్ష మొక్క నాటారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని తల్లులందరూ మొక్కలు నాటితే ఆకుపచ్చ తెలంగాణ అవుతుందన్నారు సీఎం. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమైంది ప్రభుత్వం. కృష్ణా జలాల్లో ఎవరి హయాంలో దోపిడీ జరిగిందనే దానిపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలోని టీం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రజాభవన్ లో జరిగే ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి మంత్రులు సహా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం తాజా పరిస్థితి, ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముందనే విషయాలపై నేతలకు వివరించనున్నారు అధికారులు. ఇప్పటికే గోదావరి జలాల్లో అన్యాయంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది సర్కార్. జూలై 10న మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక విషయాలపై డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తామన్న సర్కార్ దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటోంది.